గడిచిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ చేపట్టవలసిన పనులు నిర్దేశించుకుంటూ జీవితంలో వెలుగు కోసం నిరీక్షిస్తూ లక్ష్య సాధనకు పోరాటాన్ని ప్రారంభిస్తూ నవ వసంతానికి ఆహ్వానం పలుకుదాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. జేఆర్జీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన జంగారెడ్డిగూడెం ప్రజలు. పలు చోట్ల కేక్లు కట్ చేసిన ప్రముఖులు. వేగవరం నోవా కళాశాలలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. నూతన సంవత్సర వేడుకల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రకటన. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. నూతన సంవత్సర వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. నూతన సంవత్సరానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ యువత సందడి చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. యువత రాత్రి 12 గంటలకు బాణసంచా కాల్చి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇదిలా ఉండగా పట్నంలోని జేజీఆర్ కార్యాలయం వద్ద మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు కేక్ను కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. అదేవిధంగా ఆలపాటి ఈవెంట్స్లో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్ కేక్ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద యువత భారీ కేక్ని కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణంలో గస్తీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని నోవా కళాశాల ప్రాంగణంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని కరాటం రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. కొంతమంది పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలుపగా మరికొంతమంది పుస్తకాలు, పెన్నులు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద నోవా కళాశాల యాజమాన్యం మెడికల్ కాలేజీని ప్రారంభించిందన్నారు. దానికి అనుబంధంగా వేగవరంలోని నోవా కళాశాలలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారని తెలిపారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోకి ఈ ఆసుపత్రి వస్తుందన్నారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పెద్ద సంఖ్య ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేసి మన వేగవరం నోవా కాలేజీ ఉంది కదా, ఆ కాలేజీని హాస్పిటల్ చేస్తున్నారు. అంటే కొద్దిగా అపోలో అంత ఇదిగా చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు మన గోపాలపురం, జంగారెడ్డి, పోలవరం ముగ్గురు ఎమ్మెల్యేల పరిధిలోకి వస్తుంది. అంటే ఇప్పుడు ట్రామా సెంటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి. మనం చాలా ట్రై చేసాం కదా ట్రామా సెంటర్, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ 500 బెడ్ హాస్పిటల్, అక్కడేమో నోవా కాలేజీ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నోవా కాలేజీ మెడికల్ కాలేజీ ఓపెన్ చేశారు. దానికి అనుబంధం ఇది. ఇవాళే అది చేసాం. ఈ జిల్లా ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి అభివృద్ధి చేసుకోవాలి, మంచి కష్టపడి వ్యవసాయాలు చేసుకోవాలని నా ఆకాంక్ష. వారందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, యువ నాయకులు జెట్టి సత్య ఆదిత్యలను ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అదేవిధంగా పంటలు సుభిక్షంగా పండి రైతులు రాణించాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జట్టి 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 2025 నూతన సంవత్సరం మన రాష్ట్రం, మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా సిరి సంబంధాలతో బాభాగ్యాలు తొలతోగాలని, అందరికీ పంటలు బాగుండాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు.
పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో చైర్పర్సన్ పుట్టినరోజు వేడుకతో పాటుగా నూతన సంవత్సర వేడుకను బుధవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ను పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, వైఎస్ఆర్ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి బత్తిన నాగలక్ష్మి చైర్పర్సన్గా ఉండటం వల్లే పట్టణాన్ని అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. చైర్పర్సన్ చొరవతో కౌన్సిలర్ల సహకారంతో పట్టణంలో పలు రోడ్లు నిర్మించగలిగామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరురాలు మన బత్తిన లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. అలాగే వైస్ చైర్మన్గా మేము, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మరి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న పట్టణ ప్రజలందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్కి, మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్లు, అలాగే మన జంగారెడ్డి పట్టణంలో ఉన్న అన్ని ఆఫీసుల ప్రజలందరికీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పట్టణ ప్రజలు ఇంకా అభివృద్ధిలో ఉండాలంటే ఇలాంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు అవసరం. ఎందుకంటే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులన్నీ కూడా మేడం గారి చొరవతో మేమందరం, కౌన్సిల్ అందరం కూడా సహకరించి మరి ఈ రోజున జంగారెడ్డిగూడెన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళామంటే మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మన బత్తిన లక్ష్మి గారి కృషి, అలాగే మన కౌన్సిలర్లు అందరూ కూడా ఏకస్తులు అందరూ కూడా మరి సహకరించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సంవత్సరన్నర వ్యవధిలో కూడా పట్టణానికి సంబంధించి ఏ అయితే రోడ్లు ఉన్నాయో, ఏ అయితే ప్రజలకు అవసరాలకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరంలో అప్లాండ్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంకు పలువురు ప్రముఖులు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జెడ్పీటీసీకి పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఆయన్ను పండితులు ఆశీర్వదించారు. అనంతరం తన తల్లిదండ్రుల వద్ద నుంచి జెడ్పీటీసీ ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అదేవిధంగా పంటలు బాగా పండి రైతులకు లాభసాటిగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 2024 సంవత్సరం చక్కగా అందరూ కూడా ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు, అదేవిధంగా రైతు కూలీలు అందరూ కూడా చక్కగా సిరి సంపదలతో పాడి పంటలతో వర్ధిల్లాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బేరం రైతులు కానీ, అదేవిధంగా కుటుంబ రైతులు అందరూ కూడా ధాన్యం అందరికీ కూడా రేపు సంక్రాంతికి చేతికి వస్తుంది. అదేవిధంగా బేరం సీజన్లో కూడా చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మనందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం పోరాడుతున్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని టీడీపీ నాయకులు మల్లుకుంట మహేష్ యాదవ్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై తనకున్న అభిమానాన్ని టీ నరసాపురం మండలం వల్లంపట్ల పంచాయతీకి చెందిన మల్లుకుంట మహేష్ యాదవ్ వినూత్నంగా ప్రదర్శించారు. జంగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో మహేష్ యాదవ్ నూతన సంవత్సర వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమంలోని చిన్నారులచే ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎంపీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చిన్నారులకు రగ్గులు, చాక్లెట్లు అందించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాశ్రేయస్సుకి ఎంతగానో కృషి చేసిన నాయకుడు ఎంపీ పుట్టా మహేష్ అని కొనియాడారు. పార్లమెంట్లో సైతం తన గలం విప్పి రైతుల శ్రేయస్సు కోసం ఆయన కృషి చేశారన్నారు. అటువంటి వ్యక్తిపై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని రమేష్, ఉమ్మడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఏలూరు ఎంపీ మహేష్ గారికి, అమ్మ స్వేచ్ఛ సేవా కమిటీ పిల్లల ఆశ్రమం చిన్నపిల్లల ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ తల్లి. ఈ కార్యక్రమం నేను ఎందుకు చేపట్టానంటన్నా, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు మన గురించి ఎంతో శ్రమించి వచ్చిన 6-7 నెలల్లో మంచి కార్యక్రమం చేపట్టాడు. ఆయన ముఖ్యంగా రైతుల కోసం పోరాడి, పొగాకు కోసం, పామాయిల్ రైతుల కోసం అనేక శ్రమపడి ఆయన పార్లమెంట్లో మన కోసం గలమిప్పి ఆయన కష్టపడుతున్నాడన్న. ఆయన కష్టం ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని గత 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఏలూరు గడ్డని పుట్టా మహేష్ గారు తప్ప రెండో వ్యక్తి ఎవరికి కూడా సొంతం కాదు, కాకూడదని మేము అనుకుంటున్నామన్నా. మహేష్ గారు వచ్చిన 58 రోజులు నాన్ లోకల్ కాదు, ఇతనేం చేస్తాడు అన్న దానికి ఒక సమాధానానికి ఆయన తిప్పు కొట్టాడు 6 నెలల్లో. ఏంటనేది ఒక సినిమా హీరోకి ఎంత అయితే క్రెడిట్ ఉందో అదే క్రెడిట్ సంపాదించాడు మా పుట్టా మహేష్ యాదవ్ గారు. ఆయన మన కోసం ఎంత శ్రమిస్తున్నాడో, ఆయన కోసం చిన్నపిల్లలు, అనాథ పిల్లలు, చిన్నపిల్లలు సేరదీసి ఆ కార్యక్రమం మహేష్ గారు ఇక్కడ కూడా ఆయన చిన్నపిల్లలకు కూడా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా చిన్నపిల్లలకి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని మనసులో ఆలోచన వచ్చిందన్న. ఆయన ఆలోచన ప్రకారం మా ఆలోచన తీసుకుని మేము అందరికీ కూడా ఉపయోగపడతాడన్న ఆయన్ని ఈ కార్యక్రమం చేపట్టామన్న. చిన్నపిల్లలు దేవుడితో సమానం, ఆయనకి ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని, చిన్నపిల్లల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమం ఆయన గురించి చేపట్టడం జరిగిందన్న. ఏలూరు గడ్డ మీద అడుగుపెట్టిన మరుక్షణం ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడన్న ఆయన. ఇలాగా ఇంకా ముందుకు సాగాలని, 2025 ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలని, వందే మాతరం ట్రైన్ కూడా ఎవరి వల్ల సాధ్యం కాకపోయినా ఎంపీ పుట్టా మహేష్ పార్లమెంట్లో పోరాడి ఏలూరులో ఆగడం జరుగుతుందన్న. ఇంకా మంచి కార్యక్రమం చేయాలి. పేద ప్రజలకి అన్న అంటే నేనున్నానని పుట్టా మహేష్ అన్న పిలుపు తప్ప రెండో పిలుపు ఏలూరు జిల్లాలో
వినపాడకూడదని కూడా మేము అనుకుంటున్నామని. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలి. మా అందరి కోసం ఆయన శ్రమించాడు. ఆయన కోసం ఈ చిన్న కార్యక్రమం పిల్లలకి ఈ రోజున ఆనందం, చిన్నపిల్లల ఆనందం మేము చూడాలి. ఆయన గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వినాయక రెసిడెన్సీ వాసులు ఐక్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో కులమతాల భేదాలు లేకుండా అన్ని పండుగలను ఐక్యంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగానే బుధవారం సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా వినాయక గానామృతం ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి పండుగను తమ అపార్ట్మెంట్లో అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇలా తామంతా ఒక చోటకు చేరి పండుగలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా భవిష్యత్ తరాలకు సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటామని తెలిపారు. ఈరోజు వినాయక అపార్ట్మెంట్లో మేమందరం కలిపి సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఈరోజు బుధవారం కావున వినాయకుడు గానామృతం చదువుకుని మధ్యాహ్నం భోజనాలు అన్నీ అరేంజ్ చేసుకుని మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ ఇక్కడికి భోగిపళ్ళు, గొబ్బెమ్మలు పెట్టుకుని సంక్రాంతి సంబరాలు, పాల పొంగుళ్ళు అన్నీ కలిపి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మా అపార్ట్మెంట్లో అందరం కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఏ సెలబ్రేషన్స్ అయినా అన్నీ కలిసి చేసుకుంటాము. అందరం ఇప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఈరోజు మాది వినాయక రెసిడెన్సీ అండి. మా వినాయక రెసిడెన్సీలో బుధవారం కావున వినాయక గానామృతం పెట్టుకున్నాము. సాయంత్రం గుబ్బిళ్ళు, భోగిపళ్ళు పేరెంట్కు చేసుకుంటున్నాము. ఇలాగే అన్ని పండుగల్ని సాంప్రదాయంగా చేసుకుంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాము. అందరూ సహకరిస్తారు ఇక్కడ మాకు. అందుకు కలిసికట్టుగా సంతోషంగా ముందుకు వెళ్తున్నాము. చాలా హ్యాపీగా సంతోషంగా అందరం జరుపుకుంటాం. ప్రతి పండుగని జరుపుకుంటాము. ఉగాది, అట్ల తద్ది, శ్రీరామనవమి, దసరా ఇలా అన్ని పండుగల్ని కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాము. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, కొత్త వెలుగులను నింపాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా రామ్ కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆయన నివాసం వద్దకు పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అదేవిధంగా పంటలు బాగా పండి రైతులకు లాభసాటిగా ఉండాలని ఆకాంక్షించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా 28,000 మంది పీష్వాలపై 500 మంది మహావీరులు సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేస్తూ జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమా కోరేగన్ శౌర్య విజయ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాతి వివక్షతను వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది మహావీరుల శౌర్యానికి గుర్తుగా జనవరి 1వ తేదీ 1818వ సంవత్సరంలో భీమా కోరేగన్ శౌర్య స్తూపం నిర్మించారని గుర్తు చేశారు. సమాజంలో వివక్షత పూర్తిగా రూపుమాపటానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని దళిత, గిరిజన, బహుజనులు అనుసరించాలని, స్వాతంత్ర ఫలాలను రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకి ఆదాము, బొడుపుల ప్రసాద్, తొర్లపాటి శ్రీను, ముంగా నాని, ఇన్వర్టర్ నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం గతంలో మనపై భారతదేశంలో అగ్రతనం వ్యవస్థ ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లోనే మన పీస్ఫుల్ సైన్యాన్ని, గాంధీరావు పీస్ఫుల్ సైన్యాన్ని 25,000 మంది 25,000 మందిని 500 మంది ఓడించిన రోజు. అందులో 500 మందికి 27 మంది చనిపోవడంలో మా యొక్క జ్ఞాపకార్థం బ్రిటిష్ గవర్నమెంట్ భీమా నది ఒడ్డున ఒక స్మారకం నిర్మించింది. ఆ యొక్క స్మారకాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించి మన పైన వివక్షతని తీసేశారు బ్రిటిష్ గవర్నమెంట్. ఆ కాలగర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన తర్వాత ఆయన మన చరిత్రను తెలుసుకుని ప్రతి సంవత్సరం జాన్యువరి 1ని మన మహాయోధులకి రివార్డు అర్పించడానికి భీమా నది ఒడ్డున భీమా కోరేగాం వికాస్తంభం దగ్గరికి వచ్చి ఆయన రివార్డు అర్పించారు. కనుక మనకి జాన్యువరి 1 కాదు, శౌర్య దినోత్సవంగా మన మహాయోధులందరూ కలిసి ఈ యొక్క ఘనమైన చరిత్రను మనం తెలుసుకుంటూ మన పిల్లలకి ఈ యొక్క చరిత్రను తెలియజేయాలని పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 17వ రోజైన బుధవారం ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవికి, శ్రీకృష్ణునికి విశేష పూజలు, తిరుప్పావై సేవాకాలము, మంగళ శాసనము, పాశుర విన్నపము, తీర్థప్రసాద గోష్ఠి మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. பம்பனாச்செல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்.
நன்றாக சோடகமே தோல் வஜியே தோடே செவி பூவே అరవైகள் పెన్షన్లు కానం. విద్యార్థి దశ నుంచే సేవాగుణం అలవర్చుకున్న ఇండియన్ డిజిటల్ స్కూల్ విద్యార్థులు పలువురి మన్ననలు పొందుతున్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్ విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. పట్టణంలోని షారోన్ ఓల్డేజ్ హోమ్కి వెళ్లి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమ్ నిర్వాహకులు స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థులను అభినందించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సేవాగుణం అలవర్చడం మంచి లక్షణం అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సోమరాజు, ఏవో మోహన్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మోహన్, మురళి తదితరులు పాల్గొన్నారు. పరిచయం చేస్తామంటే మనం లాస్ట్ ఇయరే కావాలి, రాలేకపోయారు. జస్ట్ ఈ సంవత్సరం కొంచెం మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు కనుక మీ స్కూల్ కొరకు, మీ ఫ్యామిలీస్ కొరకు ఈ చిన్న వీళ్ళు 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. 9th 10th కూడా ఉన్నారు. లేడీస్, బాయ్స్, గర్ల్స్ కూడా వాళ్ళ కొరకు కూడా కారణం లేదు. సరేనా? నూతన సంవత్సరం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దుకాణాల్లో కొనుగోలుదారులతోటి కిటకిటలాడాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలలో తినుబండారాలు, రంగులు, పుష్పగుచ్చాలు వంటి వాటిని అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ప్రత్యేక ఆఫర్లను కూడా అమలు చేశారు. దీంతో పట్టణవాసులు ఆ దుకాణాలను సందర్శించి వారికి కావలసిన వాటిని కొనుగోలు చేశారు. రాత్రి 11 గంటల వరకు దుకాణాలను అందుబాటులో ఉంచారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు రద్దీగా దర్శనమిచ్చాయి. అయితే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన జంగారెడ్డిగూడెం ప్రజలు. పలు చోట్ల కేక్లు కట్ చేసిన ప్రముఖులు.
వేగవరం నోవా కళాశాలలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. నూతన సంవత్సర వేడుకల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రకటన. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. నూతన సంవత్సర వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.